నిలిచి నవ్వింది మరి ఒకరు, వెనుక నుండి తన్నింది ఒకరు. ఆ ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు. గేలి చేసినారు పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మాలాంటి పాపాత్ముల కొరకు ప్రాణం పెట్టావయ్యా. నీ ప్రాణ త్యాగపు విలువ మేము తెలుసుకోలేకుండా మా దినములు గడుపుకుంటూ వచ్చామయ్యా. మా కొరకు ఎంత ప్రేమ కలిగిన త్యాగాన్ని చేశావయ్యా. నీ త్యాగమే లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళమయ్యా. మా జీవితం శూన్యం కదయ్యా. ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో, ఎవరి కోసం, నా కోసం, ఈ జనుల కోసమే, నా కోసమే, నీ కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరణాలు ఎన్నో. పాలుకారు దేహంబు పైనయా, మధురమైన నీ దేహం పైన కొరణా దెబ్బలు పడినది నాకు స్వస్థత ఇవ్వడానికి కదయ్యా. నడి వీధిలో నిలిపాయి, నాట్యమాడినాయి, నడి వీధిలో నిలిపాయి. నోరు తెరువలేదాయే ప్రేమ, నోరు తెరవని ప్రేమ. అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా. నిన్ను కలిగి ఉండటమే మా భాగ్యము దేవా. ఎంత గొప్పగా మమ్మల్ని ప్రేమించావయ్యా. ఎంత గొప్పగా మమ్మల్ని కావాలని కోరుకున్నావయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ దేవా. నీ ప్రేమకై శతకోటి వందనాలయ్యా. నీ ప్రేమకై శతకోటి వందనాలయ్యా. నీ ప్రేమకై స్తోత్రములయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంతగా ప్రేమించావయ్యా. ఆ కలువరి శ్రమలన్నీ మా కొరకే కదయ్యా. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు. అందరము ప్రభువుని స్తుతిస్తూ వాక్యానికై సిద్ధపడదాం. ప్రేరేపణ కలిగినటువంటి వారొకరు దేవుని వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి. వందనాలు బ్రదర్. స్తోత్రం మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, మీ గొప్ప ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు మా తండ్రి దేవ. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా మెలకువతో కలుగు చేసి ప్రార్థన చేసుకోవడానికి
సమయాన్ని దయచేస్తారు. అందుని బట్టి మీకు స్తోత్రము స్తుతుల మీద ఆసనలు అయినారు నా తండ్రి దేవ. అలాగున నా తండ్రి దేవ పాట ద్వారా మీ నామనికి మహిమ పొందుకున్నారు నా తండ్రి దేవ. ముఖ్యమైనది నా ప్రభా దేవ. అయ్యా నిజంగా శరీర ఆహారం నా ప్రభా దేవ శరీరం బలపడడానికి ఎలాగైతే తీసుకుంటున్నామో మా ఆత్మ బలపడడానికి నా తండ్రి దేవ మీ కుమారులో మీరునే నా తండ్రి మాట్లాడే ప్రతి అమూల్యమైన మాటను బట్టి మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నా తండ్రి దేవ. సిలువను ధ్యానిస్తున్నా ప్రభా దేవ. మా కొరకు మీరు సిలువలో పొందినటువంటి నా తండ్రి దేవ ఆ శ్రమను నా ప్రభా దేవ మేము కలిగి ఉండగా నా తండ్రి దేవ కేవలం మా నిమిత్తమే పనికిరాని మా నిమిత్తమే నా ప్రభా దేవ ఆనాడు మీరు నా తండ్రి దేవ అయ్యా ప్రాణాన్ని బలిగా అర్పించారు నా తండ్రి. అయ్యా మీ సిలువను జ్ఞాపకము చేసుకుంటున్నా తండ్రి. మేము నడిచే నడక వాకు తలంపు చూపు సమస్తమును కూడా నా తండ్రి మీ అమూల్యమైన మాటలను బట్టి సరి చేసుకోవడానికి సహాయము దయచేయండి. మీ కుమారుడు మీ పక్షముగా మీరు నిలబెట్టుకొని నా తండ్రి ఆయన వాక్కును మరుగు చేసి మీ వాక్కును మాకు వినిపింప చేసి నా తండ్రి దేవ బలపరచండి, దృఢపరచండి, సేవపరచండి అంతటిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రతి ఒక్కరికి కూడా నా తన చక్కని మెలకు దయచేసి మీ మాటలు ఆసక్తి కలిగిన వినడానికి వేగిరపడ్డానికి సహాయము దయచేయమని ఏ స్థానం అడిగి వేడుకుంటున్నాం పనిలోకి తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలక్క. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా ఇప్పటి వరకు ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. దేవుని వాక్యములోకి మనం వెళ్దాం. దేవుని వాక్యములోకి వెళ్ళబోయే ముందు నిన్నటి రోజున మనము ధ్యానించాం. ఇద్దరూ బందిపోటు దొంగలే. ఆ ఇద్దరు సిలువ శిక్షకు ఆ శిక్ష ఖరారైంది కాబట్టి వారిద్దరూ ఆ శిక్షకు అర్హులే. అలాంటి వారిద్దరిలో ఒకరు నిజంగా ఎలా మారుంటారు, వారి చరిత్ర ఏమిటి, వాళ్ళు నిజంగా మారారని ఎలా చెప్పగలం అనేటువంటి విషయాన్ని నిన్నటి రోజున మనం ధ్యానం చేసాం. ఈ పూట ప్రత్యేకంగా అసలు ఎవరైనా చనిపోయిన రోజుని అశుభంగా భావిస్తాం కదా. యేసుక్రీస్తు చనిపోయిన రోజు ఎందుకు క్రైస్తవులు పండుగ చేసుకుంటున్నారనేటువంటి ప్రశ్న చాలా మందికి ఉంటుంది. మీ దేవునిని భయంకరంగా కొట్టి ఆ మేకులు చేతులకి కాళ్ళకి కొట్టి కొరడా దెబ్బలతో కొట్టి రక్తపు ముద్దగా మీ దేవుని శరీరాన్ని మార్చి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి మ్రాను మీద వ్రేలాడదీసి అందరూ ఉమ్మి ఊసి అపహాస్యం చేసి నోటికి వచ్చినట్లుగా దూషించిన రోజుని మీరెందుకు శుభ శుక్రవారంగా అదొక శుభంగా అదొక ఆనందంగా ఎందుకు జరుపుకుంటారు? మీ దేవునిని చంపివేసిన సిలువని మీరెందుకు క్రైస్తవులకు గుర్తుగా వాడతారు? మందిరాల మీద సిలువ పెడతారు, ఎక్కడికి వెళ్ళిన సిలువ గురించి మాట్లాడతారు. మీ దేవునిని చంపింది ఆ సిలువ మీద కదా. అయినా దేవుడు చనిపోయిన రోజు అశుభం అవ్వాలా, శుభం ఎందుకు అవుతుందని చాలా మంది అపహాస్యం చేసేవారు ఉన్నారు, ప్రశ్నించేవారు ఉన్నారు. నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానండి. ఈ మాటను ఎక్కువగా వివరించాలని కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మూడవ దినాన తిరిగి లేవకుండా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధిలో ఉండి ఆ సమాధి నేటికి ఎముకల చేత ఓ గూడుగా ఉంటే ఖచ్చితంగా శుభ శుక్రవారం అశుభ శుక్రవారమే అవుతుంది. కానీ నా దేవుడు సమాధిలో లేడు, సమాధిని గెలిచి లేచాడు. అందుకని కదా అశుభం ఎందుకు అవుతుంది? లోకానికి మరణించిన రోజు ఎందుకు అశుభం అవుతుందంటే వాళ్ళ ఉనికి ఆ లోకములో పూర్తయిపోయింది, అది అశుభం. ఇక వాళ్ళు మరలా పుట్టరు, మరలా రారు, ఇక వారికి మరలా జీవితం ఉండదు. ఎందుకంటే వారి ఉనికి ముగింపు పలికిన రోజే వారి మరణపు రోజు. కానీ సిలువ మరణం మీద యేసుక్రీస్తు ఉనికి ఆ సిలువ మరణం మీద ఒక్క నిమిషం, ఆ సిలువ మరణం మీద ఆయన ఉనికిని
అక్కడ ముగించిన రోజు కాదు, క్రైస్తవుని ఉనికి ప్రారంభమైన రోజు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించినది వాస్తవమే, కానీ మూడవ దినాన తిరిగి లేచినది కూడా వాస్తవమే. ఆయన ఉనికి ఆ రోజుతో ముగింపబడలేదు, మూడవ రోజుతో మరల పునః ప్రారంభమైంది ఆయన పునరుద్ధానుడైన రోజు. లోకం అనుకుంటారు అది అశుభమని. కాదు, అది శుభం అంటాను. ఎందుకో తెలుసా? ఆ రోజు శిక్ష పడింది యేసుక్రీస్తు ప్రభు వారికి కాదు, పాపానికి శిక్ష పడిన రోజు. జనములు ప్రారంభము నుండి వేధింపబడుతూ విలవిలలాడుతూ బయటికి రాలేక పాపపు కాడి క్రింద, శాపపు కాడి క్రింద అల్లాడిపోతూ ఉంటే, ఆ రోజున, ఏ రోజు? యేసు క్రీస్తు ప్రభువును సిలువ వేసిన రోజు. ఆయనకు కాదు శిక్ష, పాపానికి శిక్ష పడిన రోజు. అందుకే అది మాకు అశుభం కాదు, శుభం. ధర్మశాస్త్రపు కాడి విరిగిన రోజు. ధర్మశాస్త్రం ప్రకారంగా కొన్ని నియమ నిబంధనలతో అన్యజనులకి రక్షణ పొందే అవకాశము లేని రోజులలో, ధర్మశాస్త్రపు ఆజ్ఞలతో అందరూ కూడా భ్రష్టత్వమునకు వెళ్తున్న వేళ ఆ ధర్మశాస్త్రపు కాడి విరిగిన రోజు. అందుకే అది మాకు అశుభం కాదు, అది మాకు శుభమైన రోజు. మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిన రోజు. అందుకే అది అశుభం కాదు, అది శుభమైన రోజు. అపవాదికి ఓటమి మిగిలిన రోజు. సాతాను నిరాయుధము కలిగిన వారిగా, అంటే సాతాను ఆయుధాలు తెగిపడిన రోజు. వాక్యంలో రాయబడి ఉంటుంది, సాతానుని, శత్రువుని, అధికారులని నిరాయుధము గలవారిగా చేసిన రోజు. అంటే వారి ఆయుధాలను లేకుండా చేసిన రోజు. సాతాను ఆయుధాలు లేకుండా మారిన రోజు. సాతాను తలని చితక తొక్కిన రోజు. శత్రువుని గడగడలాడించిన రోజు. అందుకే అది మాకు శుభరోజు. తండ్రికి ఆయన బిడ్డలమైనటువంటి మనలాంటి వారందరికీ అడ్డులు ఉన్నాయి. అది పాపమైన, అది ఏదైనా, దేవునికి మనకు ఉన్న అడ్డు తెగ చిరిగిన రోజు. అందుకే అది మనకు శుభమైన రోజు. అన్యజనులమైన మనకు యేసుక్రీస్తుని వెంబడించే భాగ్యాన్ని దొరికిన రోజు. అందుకే అది మనకు శుభమైన రోజు. అందరూ భయపడే మరణాన్ని వణికించిన రోజు. అందుకే అది మనకు శుభమైన రోజు. సమస్త పాప శిక్షను సమాప్తం చేసిన రోజు. అందుకే అది మనకు శుభమైన రోజు. ఇన్ని శుభాలన్నీ ఒకరోజు జరిగితే అది అశుభ శుక్రవారం ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా శుభ శుక్రవారమే అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, 10 మాటలు చెప్పాను మీకు. నేను సమయం లేదు వాటిని వివరించుటకు. మరలా ఒక్కొక్కసారి త్వరగా 10 మాటలు అట్లా చెప్పేసి అసలైన అంశంలోకి వెళ్ళిపోతాను. ఎందుకు అశుభ శుక్రవారం శుభ శుక్రవారం అయిందంటే పాపానికి శిక్ష పడిన రోజు. ఎందుకు అశుభ శుక్రవారం శుభ శుక్రవారం అయిందంటే ధర్మశాస్త్రపు కాడి విరిగిన రోజు. 3, మన పాపపు జీవితానికి ప్రాయశ్చిత్తం జరిగిన రోజు. అపవాదికి ఓటమి మిగిలిన రోజు. మన ఉగ్రతకు శిక్ష పడిన రోజు. దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి అడ్డు తెర తెగిపడిన రోజు. శత్రువుని నిరాయుధము కలిగిన వానిగా, అంటే ఆయుధాలు లేని వానిగా మార్చి వాడి తలను చితకొట్టిన రోజు. అన్యజనులకు రక్షణ భాగ్యము దొరికిన రోజు. అందరూ భయపడే మరణాన్ని వణికించిన రోజు. సమస్త పాప శిక్షను సమాప్తం చేసిన రోజు. ఇన్ని శుభాలు జరిగితే అది అశుభ శుక్రవారం ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా శుభ శుక్రవారమే అవుతుంది. అయ్యా, ఇదంతా బాగానే ఉంది, కానీ మీరు సిలువుని ఎందుకు క్రైస్తవులకు గుర్తుగా వాడతారు? అది మీ దేవునిని చంపింది కదా. అంటే లోకము నా దేవునిని చంపింది నిజమే, నా దేవుడు సిలువలో మరణించింది నిజమే, కానీ ఆ సిలువ త్యాగం జరిగిన తర్వాతే నా దేవుడు పునరుద్ధానుడైనది కూడా అంతే నిజం. అంతే నిజమండి. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఈ సిలువని అంటే వాస్తవంగా మాట్లాడాలంటే ఈ అశుభంగా మాట్లాడడానికి కారణం సిలువ అనమాట. సిలువలో చనిపోయాడని. ఇప్పుడు శుభంగా ఎందుకు మారిందో ఒక 10 మాటలు చెప్పి ఈ సిలువ గూర్చిన ఆ సిలువలో శక్తి ఎలా మనకు శుభమైందో 2-3 మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. అందరూ జాగ్రత్తగా వినాలి. అశుభం ఎందుకు శుభమైంది? రేపటి రోజున అందరం గుడ్ ఫ్రైడే అని చెప్పి మందిరాలకు వెళ్ళి సిలువ ప్రేమను, యేసయ్య త్యాగాన్ని మనందరం ధ్యానం చేస్తుంటాం. మనకి
ధ్యానం చేస్తున్నాం, కానీ దాని ద్వారా మనం పొందింది ఏంటి, మనకు కలిగిన లాభం ఏమిటి, మనం ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందామో తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోతే ఏదో నామమాత్రంగా అందరూ మందిరానికి వెళ్ళి ఏడుస్తున్నారని మనం కూడా కన్నుల వెంట కాస్త కన్నీరు కష్టపడి తెచ్చుకొని ఆ కళ్ళ నీళ్లు తూర్చుకొని ఏదో యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, ఏదో యేసుక్రీస్తు ప్రభు నా కొరకు బలయ్యాడు అనడం కాదు. అసలు ఆయన బలియాకములో దాగిన ఆశీర్వాదం ఏమిటి? ఆ సిలువులో మరణించాడు కదా, అది అందరూ అశుభం అంటుంటే నువ్వు శుభ శుక్రవారం అని చెప్పి మందిరానికి వెళ్తున్నావు. ఎందుకు శుభమైంది? సిలువ వలన కలిగినది ఏమి? ఆ సిలువ ప్రభావం మన మీద ఎలా పనిచేస్తుందో కొన్ని మాటలు దేవుని వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సిలువను గూర్చిన కొరింథీయులకు వార్త రాసిన మొదటి పత్రిక 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని నశించుచున్న వారికి వెరితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఈ మాట క్రైస్తవునికి పరిచయం అక్కరలేని రిఫరెన్స్ ఇది. ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కువగా వింటూ ఉంటాం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, రక్షింపబడుతున్న మనకు అదొక శక్తి, అదొక శక్తి, అదొక శక్తి అంటున్నాం. నేను అంటాను, సిలువును గూర్చిన వార్త, వార్త అంటే ఏంటి? మాట్లాడేది. అంటే ఒక వార్త చెబుతున్నారు. సిలువును గూర్చి ఓ మాట చెబితే, ఒక వార్త తెలియచేస్తే అది వింటే ఏం కలుగుతుందట? శక్తి కలుగుతుందట. రక్షింపబడుతున్న మనకు శక్తినిస్తుంది. ఇప్పుడు సిలువును గూర్చి వింటేనే ఏం కలుగుతుంది? శక్తి. సిలువును గూర్చి వింటేనే శక్తి అంట. సారీ, సిలువును గూర్చి వినడమే. అరే, వినడంలోనే ఇంత శక్తి ఉంది. అవును, నువ్వు సిలువును గురించి విన్నావంటే చాలు, నువ్వు శక్తితో నింపబడతావు, బలముతో నింపబడతావు, ప్రభావంతో నింపబడతావు. ఆ సిలువును గూర్చిన వినబడుతున్న వార్తలోనే శక్తి ఉన్నదట. అబ్బా, ఎందుకయ్యా మీకు అశుభ శుక్రవారం శుభ శుక్రవారం అయిందంటే, బాబు ఆ సిలువును గూర్చిన వార్త వింటేనే చాలు మాకు శక్తి. అది ఆ మాట మా చెవిన పడితేనే చాలు, అది మాకు శక్తి. ఎందుకు శక్తి? సిలువును గురించిన వార్త ఎందుకు శక్తి అయిందంటే, వాస్తవంగా సిలువుకు విలువ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు సిలువులో వేలాడబట్టి. ఆ సిలువులో ప్రభు వేలాడబట్టి, ఆ సిలువ త్యాగాన్ని బట్టి సిలువకు విలువ వచ్చింది. ఆ సిలువును గూర్చి వినడం అంటే సిలువులో ఉన్న యేసు ప్రభు గూర్చి వినడం. ఆయన గూర్చి వింటేనే శక్తి అట. ఎలా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 2 చేతులు కూడా పారజాపి మేకులు కొట్టారు. ఆ 2 చేతులు పారజాపినప్పుడు, వాస్తవంగా 2 చేతులు పారజాపి సిలువేస్తే మనిషికి ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే 2 చేతులను బారుగా అలాగ చాపి అలాగున మధ్యలో వేలాడుతుంటే ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. మనిషి అన్ని అవయవాలన్నీ కూడా ఆ మధ్యలో, అంటే చేతి మధ్యలో అన్ని కలిపిన జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్కి మేకు కొట్టినప్పుడు ఆ మేకు వలన ఆ చెయ్యంతా కూడా ఆ నొప్పి అనేటువంటిది, ఒక మాటలో చెప్పాలంటే గుండె దాకా వస్తుందన్నమాట. అంత భయంకరమైన నొప్పి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేతిలో శీలలు కొట్టారనే వార్త నువ్వు వింటూనే ఉన్నావు. అలాంటప్పుడు నీకు శక్తి కలగాలి. ఎలా వినాలో తెలుసా? ఆయనకి మేకులు ఎందుకు కొట్టారంటే, దేవుని వాక్యంలో కొలస్సీ పత్రికలో రాస్తాడు 2:14లో. ఒకసారి చూడండి, కొలస్సీ పత్రిక 2:14లో. కొలస్సీ 2:14 ఒకసారి చూడండి. మరియు అపరాధముల వలనను మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యునుట వలనను శరీరమందు 2:14, కొలస్సీ 2:14 అక్క. అంటే 13 నుంచి ఉంది తమ్ముడు. అది అక్కడ ఎక్కడి నుంచి చదువుతారంటే, దేవుడు వ్రాత రూపకమైన అన్న దగ్గర నుంచి చదవండి అక్కడ. టైం లేదు.
దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. బాహాటముగా వేడుక కనపరిచెను. అమ్మా, నా మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయో నాకైతే తెలియదు, కానీ సిలువు గూర్చి వింటేనే చాలు శక్తి అట. ఆ సిలువు గురించి వినడం అంటే ఏంటో చెబుతున్నాను. సిలువు గురించి మనం ఎక్కువగా వినేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మేకులు కొట్టారని వింటుంటాం. ఆ మేకులు కొట్టడంలో దాగి ఉన్నటువంటి విషయాన్ని, ఆ మేకులు కొట్టడంలో ఉన్నటువంటి మర్మాన్ని మీతో చెబుతూ ఉన్నాను. వాస్తవంగా ఆయనకి మేకులు కొట్టారని మనం అంటుంటే, పౌలు భక్తుడు కొలస్సీ సంఘంతో అంటాడు, వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన, కొన్ని ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల, కొన్నిటికి విరోధముగా తప్పు చేయడం వల్ల మనకు పడవలసిన శిక్ష, మనం అనుభవించవలసిన శిక్ష వ్రాత రూపకముగా రాయబడి ఉంటే, దేవుడట మనకు విరోధంగా ఒక పత్రం వచ్చింది. ఇదిగో, ఈ మనిషి రక్షణకు అనర్హుడు, ఈ మనిషి నరకానికి పాత్రుడు, ఈ మనిషి ఉగ్రతకు పాత్రుడని ఓ లెటర్ వస్తే యేసుక్రీస్తు ప్రభువారట ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి, మేకులతో ఆ పత్రాన్ని సిలువకు కొట్టి, దాని మీద ఒక వ్రాత ఉంది, రాయబడిన వ్రాత. తన రక్తముతో ఆ చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా చేసి, శత్రువుకి ఆయుధాలు లేకుండా చేసి, నిరాయుధము గలవానిగా చేసి, సిలువ చేత జయోత్సాహముతో ఊరేగునట్లుగా చేశాడు. ఎందుకయ్యా సిలువను గురించి వింటేనే మీకు శక్తి అంటే, ఆ సిలువలో నాకు పడవలసిన శిక్ష అనే పత్రముని నా దేవుడు మేకులతో కొట్టి నాకు రావాల్సిన శిక్ష రాయబడి ఉన్నదాన్ని తన రక్తముతో తుడిచివేసి, అపజయాల పాలై ఓడిపోయిన స్థితిలో, గెలవలేని స్థితిలో, సాతానుకి దగ్గరగా ఉండి సాతాను ఆయుధాలలో చిక్కుతూ ఉంటే, వాడు ఏదో ఒక ఆయుధముతో నన్ను తన వశము చేసుకుంటున్న వేళ, నా శత్రువైన సాతానునికి ఆయుధాలు లేకుండా చేసి, వాడు నిరాయుధం కలిగిన వానిగా చేసి, ఇదిగో సాతానా, నువ్వు ఏ ఆయుధంతో నా బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నావో, నువ్వు ఏ ఆయుధంతో నా బిడ్డల్ని నీ వశపరుచుకుంటున్నావో, నీ ఆయుధాలే లేకుండా చేస్తానని సాతానుని ఒట్టి చేతులతో మిగిల్చి నాకు విజయం దొరికిన రోజండి సిలువలో. అందుకే అది నాకు విలువ, అది వింటేనే నాకు అదొక పవర్. ఎందుకంటే నేను ఓడిన రోజు కాదు, నన్ను గెలిపించిన రోజు ఆ రోజు. సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచాడు. నా శత్రువుని ఇదిగో నా ఎదుట పెట్టి నేను వేడుక చేసుకునే రోజు సిలువ. ఆ వార్త వింటే నాకు శక్తి రాకుండా ఏమవుతుంది? పాపపు బంధకాల్లో ఓడిపోయి, బలహీన పడిపోయి, చేతగాని స్థితిలో, లోకము పాపములో శాపములో కొట్టుమిట్టాడుతున్న నాకు విజయము దొరికిన రోజుని నేను ఎంత గొప్పగా భావించాలండి, ఎంత వేడుకగా భావించాలండి. నాకు విజయం దొరికిన రోజు ఆ రోజు. వింటేనే శక్తి అట. సిలువను గురించి వింటేనే ఆ శక్తిని పొందుకుంటున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి సిలువను గుర్చిన వార్త వింటున్నావు, ఏది పవర్? ఏది
సిలువు గురించి వార్త విన్నావంటే నీ శరీరంలో ఒక శక్తి అన్ను ప్రసరించాలి. ఎందుకంటే సిలువును గూర్చిన వార్తలో అంత శక్తి ఉంది, అంత శక్తి. ఆ పవర్ ప్రతి ఒక్కరు నడినెత్తు నడి కాలు వరకు అనుభవిస్తూనే ఉండాలి. అది సిలువలో ఉన్న శక్తి. ఆ వార్త వింటేనే నీలో ఉన్న బలహీనత తొలగిపోవాలి. ఎందుకు ఉండదండి శక్తి? ఒక చోటేమో మన దోషక్రియలు బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనకు కలిగిన రోగములన్నిటిలో నుండి ఆయన సిలువ ద్వారా ఏం కలుగుతుందట చెప్పాలి. ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు స్వస్థత సిలువలో దాగుంటే, ఇప్పుడు రోగంతో పడున్న నీవు ఆ సిలువను గుర్చిన వార్త వినిన వెంటనే నీకేం రావాలా? నా దేవుడు నా రోగాన్ని బాగు చేయబోతున్నాడు, నా దేవుడు నా రోగాన్ని నయం చేయబోతున్నాడు, నన్ను స్వస్థపరచబోతున్నాడని ఇప్పుడు నీలో ఏం పుట్టాలా? శక్తి పుట్టాలి. దేవునికి బాగా దూరం అయిపోయావు. శివుని గుర్చిన వార్త విన్న వెంటనే, ఆ వార్త చెవిన పడిన వెంటనే నా దేవుడు నన్ను ఆయన గెలిపించిన రోజు, నేను దూరమైన నన్ను తండ్రితో సంధి చేసిన రోజు, ఆ మాట నా యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి తండ్రికి ఆయన దూరమై నన్ను తండ్రి చెంతకు చేరిస్తే నాకది పవర్ ఇవ్వకుండా ఎలా ఉంటది? తండ్రికి దూరమైపోయిన నేను నా పాపములో, శాపములో, లోక వ్యసనాలలో తండ్రికి దూరమైన నేను తండ్రి చేరువవుతున్నాను, తండ్రికి దగ్గరైపోతున్నాను. ఇంత గొప్ప ఆధిక్యత నాకు కలిగినది సిలువలోనే కదా. అందుకే ఆ సిలువును గూర్చి వింటేనే చాలు నాకు శక్తి వచ్చేస్తుంది అంతే. అలాంటి శక్తి నీకు వస్తుందా? సిలువును గుర్చిన వార్తని చెవిన పడంగానే బలహీనమైన స్థితిలో ఉన్న నీవు బలముతో నింపబడాలి. ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకిచ్చును దాకా. 3 మాటలు. సిలువు గురించి వింటే ఏం కలుగుద్ది చెప్పాలి అందరూ స్వరాలు. సిలువుల గురించి వింటే ఏమవుతుంది? స్వస్థత కలుగుతుంది. సిలువు మా అసలు పాయింట్ చెప్పాలి. సిలువును గురించి వింటే ఏం కలుగుద్ది? శక్తి కలుగుతుంది. మళ్ళీ చెప్పాలి అందరూ. మీకు అర్థం అవ్వట్లేదా నా మాటలు? సిలువను గురించి వింటే శక్తి కలుగుతుంది. ఆ శక్తి ఎట్లా? రోగాల నుండి స్వస్థత వస్తుందని శక్తి, తండ్రికి దూరం అయ్యాం దగ్గర అవుతున్నామని శక్తి. ఏ సమయంలో మనిషి ఒక్కొక్క కారణాన్ని బట్టి బలహీనుడు అయిపోతాడు కదా. ఆ బలహీనమైనప్పుడు ఆ సిలువును గురించి వింటే నువ్వు శక్తి చేత నింపబడతావు. అందుకే అది అశుభం కాదు, శుభం అవుతుంది. అది మొదటి మాట. 2 యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఒకటి, సిలువును గూర్చి వింటేనే శక్తి. 2, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణ మార్గ మధ్యలో ఉన్నప్పుడు సర్పపు కాటు చేత విషమెక్కిన వారై మరణానికి చేరువవుతున్న వేళల్లో కనికరించమని భక్తుడు వేడుకున్నప్పుడు దేవుడు మోషేకి చెబుతాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేయి, ఆ ఇత్తడి సర్పాన్ని చేసి నువ్వు ఎత్తు. ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పము ఎత్తబడుతుందో ఆ సర్పాన్ని ఎవరైతే చూస్తారో వారు బ్రతుకుతారు, వారు జీవిస్తారు. నువ్వు వెళ్ళి ఆ పని చేయి మోషే అని చెప్పినప్పుడు మోషే వెళ్ళి ఆ సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఆ సర్పాన్ని చూపించినప్పుడు ఎవరైతే ఆ చూపబడుతున్నటువంటి ఆ సర్పాన్ని చూస్తారో వాళ్ళు చనిపోకుండా బ్రతుకుతారు. అదే సందర్భాన్ని భక్తుడు మాట్లాడుతూ, ఆనాడు ఇత్తడి సర్పం వైపు చూస్తే ఎలా బ్రతికారో మనుష్య కుమారుడు అలాగే మ్రాను మీద వ్రేలాడుతాడు. ఆ మ్రాను మీద వ్రేలాడేవాడు, సిలువ మీద వ్రేలాడేటువంటి ప్రభువుని చూస్తే మనం కూడా నిత్య జీవం పొందుతాం, అంటే బ్రతుకుతాం. ఒకటి,
సిలువ దగ్గరికి వస్తే శక్తి. 2, సిలువను చూస్తే ముక్తి. ముక్తి అంటే బ్రతకడం, నిత్య జీవం. సిలువను చూస్తే బ్రతుకుతామంట. పాపపు చేత, అతిక్రమముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్ములను బ్రతికించెను. ఇప్పుడు పాపం చేత, శాపం చేత మన స్థితి ఎట్లా ఉందో తెలుసా? చచ్చిన స్థితి. చచ్చిపోయి ఉన్నాం, పేరుకే బ్రతుకున్నాం, కానీ చచ్చిన స్థితి. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. చచ్చిన స్థితిలో ఉన్నాం. అలాంటి చచ్చిన స్థితిలో ఉన్న మనం ఎప్పుడైతే యేసయ్య సిలువ వైపు చూస్తామో మనకులో జీవం ప్రారంభమవుతుంది. ఆ జీవమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ బ్రతికించిన జీవం ద్వారా మనము నిత్య జీవానికి వెళ్తామండి. సిలువ లేనిదే పరలోకం వెళ్ళరు. ఎందుకంటే యేసే మార్గం. ఆ మార్గము లేక ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళలేడు. ఈరోజు మనిషి పరలోక రాజ్యం వెళ్ళాలి, స్వర్గం వెళ్ళాలని శతవిధాల ప్రయత్నిస్తున్న వేళల్లో ఆ స్వర్గమునకు మార్గము ఏర్పాటు చేసింది సిలువేనని, ఆ సిలువ వైపు చూస్తేనే ముక్తి కలుగుతుందని, ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే సిలువ వైపు చూడాలని మనం ఇప్పటికైనా తెలుసుకోవాలి. సిలువ వైపు చూస్తేనే మనం బ్రతుకుతాం. సిలువ లేనిదే పరలోక రాజ్యం వెళ్ళం. సిలువ వైపు చూస్తే, ఆ యేసు ప్రభు త్యాగం వైపు చూస్తే మనం బ్రతుకుతాం. ఈరోజు ఏ అతిక్రమ క్రియల చేత, ఏ పాప క్రియల చేత చచ్చిన స్థితిలో ఉండి పాపానికి దగ్గరగా ఉన్నావేమో, ఒక్కసారి యేసు వైపు చూడు, నీకు నిత్య జీవం కలుగుతుంది. యేసు వైపు చూడు, నీ పాపాలకి విముక్తి కలుగుతుంది, నీకు ముక్తి కలుగుతుంది. ఆయన వైపు నువ్వు చూడాలి. ఆయన సిలువను గుర్చిన వార్త వింటేనే శక్తి, చూస్తే ముక్తి. 3 యోహాను సువార్త 19:25. యోహాను సువార్త 19:25. ఆయన తల్లియు ఆయన తల్లి ఆయన సహోదరి తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలేని మరియయు మగ్ధలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసుక్రీస్తు సిలువ వేసే సమయములో శిష్యులు యోహాను తప్ప అందరూ పారిపోయారు. పేతురు ఓ చోట దాక్కొని చూస్తున్నాడు. ఇస్కరియోతు యోధ అయితే అమ్ముకొని అతడు చనిపోవడానికి సిద్ధపడ్డాడు. మిగతా వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. యోహాను ఒక్కడే ఉన్నాడు. ఆయన సిలువ వేసే సమయంలో సిలువ యొద్దకు అందరూ రాలేదు, కానీ ఒక 3 స్త్రీలు, అంటే ఇక్కడ 4 కనిపిస్తారు వాస్తవంగా, కానీ 3 మరియలు ఆయన ఎక్కడుంటే అక్కడికే, అంటే ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆ 3 స్త్రీలు ధైర్యంగా సిలువ ఎత్తుకొచ్చారు. మగోళ్ళే భయపడ్డారండి. మగ్ధలేని మరియ యేసు ప్రభుతో ఉన్న వ్యక్తి కాదా? యేసు ప్రభుతో ఉన్న వాళ్ళందరినీ బంధిస్తే పేతుర్ని ఎట్లా బంధిస్తారు? మగ్ధలేని మరియను కూడా బంధించాలిగా. భయం ఉండాలిగా ఎంతో కొంత. వామ్మో, నేను కూడా ఉన్నాను యేసు ప్రభుతో పాటు, నేను కూడా ఎట్లా చేశాను అమ్మో అని భయపడాలి. లేకపోతే ఇంకో మరియా, అమ్మో నేనే అత్తరు బుడ్డి తీసుకొని తల మీద పోసి అక్కడ ఉన్నాను, అప్పుడు అందరు చుట్టూ ఉన్నారు, నన్ను చూస్తుంటారు, నన్ను సిలువేస్తారేమో అని భయపడలా. మహిళలకు ఉన్నటువంటి ఆ గుండె ధైర్యం మగవాళ్ళలో కనిపించలేదు అనిపిస్తుందండి. ఎంత గుండె ధైర్యం! సిలువ దగ్గర ఉన్నారు వీళ్ళు 3. అందరూ యేసు ప్రభు పక్కన తిరిగిన వాళ్ళు కూడా ఉండటానికి భయపడితే మేము ఉంటామండి. తల్లి అయితే తల్లి అని మరి ఉంటే తల్లి కాబట్టి, కన్నబిడ్డగా పుట్టిన వ్యక్తి కాబట్టి ఉందనుకోవచ్చు. మిగతా మగ్ధలేని మరీకేమైంది? క్లోపా భార్య అయిన మరీకేమైంది? సిలువ ఎత్తు ఉన్నారు. సిలువను చూస్తే ముక్తి, సిలువ గూర్చే వార్త వింటే శక్తి, సిలువ దగ్గరికి వస్తే జీవితాలే మధురంగా మారిపోతాయి, జీవితాలే ఆనందంగా మారిపోతాయి. మరియా అనేటువంటి మాటకి ఓ తర్జుమాలో చేదు అని అర్థం. ఈ 3 మరియల అర్థం చేదు, చేదైన వారి జీవితాలు యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా, సిలువ యొద్దకు రావడం వల్ల మగ్ధలేని మరియ, దెయ్యములు పట్టిన మరియ, ఆ ఒక మాటలో చెప్పాలంటే పాపిష్టి స్త్రీ అని పిలువబడిన మరియ యేసు ప్రభు దర్శనాన్ని మొదటగా చూసింది.
క్లోపా భార్య అయిన మరియా, తన పేరు తన భర్త పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇంకా తల్లి అయిన మరియా, ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే, ధన్యురాలిగా మార్చబడింది. ఓ చేదైన జీవితాలు మధురమైన జీవితాలు మారిపోయాయి. సిలువ యొద్దకు వస్తే జీవితాలు మధురంగా మారిపోతాయి, జీవితం ధన్యమైపోతాయి. ఇంత గొప్ప భాగ్యం. సిలువ యొద్దకు వచ్చారు, భాగ్యాన్ని సంపాదించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మొదట చూసింది ఎవరు చెప్పాలి? మరియమ్మ. మగ్దలేని మరియ. మధ్యలేని మరి ఎందుకు వచ్చింది ఆ భాగ్యం ఆమెకి? ఎంత ప్రేమో! అందరూ భయపడుతూ, మగవాళ్ళు సైతం యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్దామంటే భయపడుతున్నారు. ఎందుకు? అక్కడ కాపలా పెట్టారు, ఎప్పుడేం చేస్తారో తెలియదు. యేసు ప్రభు శిష్యుల మీద అసలు కోపంగా ఉన్నారు వాళ్ళందరూ. అలాంటి సమయంలో ధైర్యంగా వెళ్ళిందండి. అసలు ప్రభు కొరకు ధైర్యంగా పనిచేసే వాళ్ళందరినీ ప్రభు రెట్టింపుగా దీవిస్తాడు. కొంతమంది ధైర్యంగా ప్రభు పనికి ముందుకెళ్తారు. వాక్యం చెప్పడానికైనా, ప్రార్థన చేయడానికైనా, ప్రార్థన నడిపించడానికైనా. ఒకవైపు అందరూ అమ్మో ప్రతిదానికి ఏంటి ఏమేమి ముందుకు వస్తుంది, ప్రతిదానికి ఏంటి ఏమే ముందుకు వస్తాడు, ఏమేంటి ప్రతిదానికి పాస్టర్ అమ్మలా చేస్తుంది, ఇవేంటి ఇలా. ఎంతమంది ఎన్ని మాట్లాడినా ధైర్యంగా నువ్వు ముందుకు రా, ధైర్యంగా ముందుకు రా, ధైర్యంగా ముందుకు రా. నా దేవుడు నేను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. సిలువ ఎద్దుకు వచ్చింది మరియా. యేసు ప్రభు మొదటి దర్శనం నీకే మరియా. అరే అంత గొప్ప భాగ్యం కలగటానికి కారణం ఏంటో తెలుసా? సిలువ ఎద్దుకు వచ్చిందంటే. 3, సిలువను గురించి వింటే, సిలువను చూస్తే, సిలువ దగ్గరికి వస్తే. సిలువను గురించి వింటే ఏం కలుగుద్ది చెప్పాలా? శక్తి. అందరూ చెప్పాలి. సిలువను గురించి వింటే ఏం కలుగుద్ది? శక్తి కలుగుతుంది. సిలువను చూస్తే ముక్తి కలుగుతుంది. ముక్తి ముక్తి కలుగుతుంది. కలుగుతుంది. సిలువ దగ్గరికి వస్తే జీవితం మధురము. జీవితమే మధురముగా ధన్యముగా మారుతుంది. ఈరోజు ఇంత గొప్ప శుభ శుక్రవారంగా పిలువబడే రోజుని రేపు వాస్తవంగా మనం ఈరోజు ధ్యానం చేశాం కదా. ఇంత గొప్పగా జరిగిన రోజుని మనం శుభం అనుకోవాలా, అశుభం అనుకోవాలా? శుభం. శుభం అంట. ఈ లోకంలో శుభం అంటే ఎవరో వస్తేనో, లేకపోతే ఏదో నెల పొడుపును చూస్తేనో, లేకపోతే ఏదో అనుకున్నది జరిగితే శుభం కాదు. నా దేవుడు తన సిలువలో నా పాపానికి విముక్తి కలిగిన రోజు. అంతకంటే శుభం ఏముందండి? అంతకంటే ధన్యత ఏముందండి? సకల పాప ప్రాయశ్చిత్తం జరిగిన రోజు. అందుకని సిలువు దగ్గరికి నేను వస్తాను, సిలువును చూస్తాను, సిలువు గురించి వింటాను, శక్తిని పొందుకొని ముక్తికి వెళ్ళునట్లుగా నా జీవితాన్ని ధన్యం చేసుకుంటానని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి, నిజమే ప్రభువా నాయన, సిలువును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, కానీ మాకు అది శక్తి ఉన్నదని మాతో మాట్లాడావు నాయన. స్పష్టంగా మాకు తెలియచేసిన కొన్ని మాటలు బట్టి స్తోత్రాలు, స్పష్టంగా మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. వందనాలు, 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 వందనాలు. అందరం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడు అయిన దేవా, ముక్తిదాత, సకల పాప పరిహారముకై మరణించినటువంటి ప్రాణం ఇచ్చిన ప్రాణ ప్రదాతానికి వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు. సిలువ ప్రభావంతో, సిలువలు గుర్చిన వార్త వింటేనే శక్తి, చూస్తేనే ముక్తి. అయ్యా సిలువును గూర్చి ప్రభువా, అయ్యా సిలువు ఎద్దుకు వస్తేనే మా జీవితాలు మధురంగా ధన్యంగా మారిపోతాయి. మా గొప్ప భాగ్యాన్ని ఇచ్చాం తండ్రి, నీకు వందనాలు. రాజా, నీ కొరకు సాహస కార్యాలు చేయనట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. వెతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరెవరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితంలో గొప్ప కార్యం మీరు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, ఆర్థిక సమస్యలు ఉన్న వారికి సహాయం, అయ్యా ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభు ఇబ్బందుల నుంచి విడిపించండి. మానసికంగా కృంగిపోయిన వారిని ధైర్యపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, ఆ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, కన్నీటితో ఉన్న వారికి ఆ కన్నీటిని తుడిచి గొప్ప కార్యం చేయండి. మానసికంగా బలహీనమైనటువంటి వారిని ఒకసారి బలపరచండి ప్రభు. ఈ రోజు మీ పని పాటల్లో తోడుగా ఉండండి, ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి ఇంటి చుట్టూ, వ్యక్తి చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించి మీరే గొప్ప కార్యం చేయమని, బిడ్డల చుట్టూ మీరే కంచి వేసి మంచి ఆరోగ్యాలను మీరు అనుగ్రహించి ఈ భయంకరమైన ఎండల్లో మీరు మాకు తోడుగా ఉండమని
యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 వందనాలమ్మా.